మాది కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం కొండపడగల గ్రామము. నేను టీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్నా. మొన్నటిదాకా టీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుని. అందరిలాగానే నేను ఇందిరమ్మ ఇళ్ల కోసం అప్లై చేసుకోవడం జరిగింది. నాకు ఇల్లు రావడం జరిగింది. ఇల్లు వచ్చిన ఉద్దేశం కొద్దీ నన్ను పార్టీలోకి వెళ్ళి సస్పెండ్ చేయడం జరిగింది. పథకాలు అనేవి అందరూ తీసుకుంటున్నారు. ఇప్పుడు రేషన్ బియ్యం తీసుకుంటారు, రైతు బంధు తీసుకుంటారు. ఇప్పుడు మీరు నాయకులందరూ మీరు తీసుకుంటారు. మరి మీరు తీసుకున్నప్పుడు ఏం లేదు, కానీ మాలాంటి ఒక పేద కుటుంబం వాళ్ళు మేము తీసుకుంటే తప్పొచ్చిందా? అదొకసారి మీరు ఆలోచన చేసుకోండి. ఇట్లా అందరినీ సస్పెండ్ చేసుకుంటూ పోతే లాస్ట్కు మీరే ఉంటారా? పార్టీ కోసం 2006 నుండి నేను టీఆర్ఎస్లో కొనసాగుతున్నా. అప్పటి నుండి నేను యాక్చువల్గా మాకు ఇంతవరకు ఒక పని కూడా మాకు ఇవ్వకుండా కూడా మేము కేసీఆర్ అభిమానం మీద మేము పని చేసుకుంటూ వస్తున్నాం. టీఆర్ఎస్ పార్టీలో చేసుకుంటూ వస్తా అంటే ఇవాళ మాకు ఒక చిన్న ఇల్లు వచ్చిందని ఒక కక్ష సాధింపుతోటి మమ్మల్ని పార్టీకి వెళ్ళి సస్పెండ్ చేయడం ఎంతవరకు కరెక్ట్? ఒకసారి మీరు ఆలోచన చేసుకోండి. అలాంటిది నాకు ఒక 5 లక్షల రూపాయలు ఆ పార్టీలో ఉన్నప్పుడు, నాకు టీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు ఇంతవరకు నేను ఒక లబ్ధి పొందలేదు. నాకు ఈ పార్టీలోకి వచ్చిన ఈ పార్టీ వాళ్ళు నాకు ఒక 5 లక్షల ఇల్లు అనేది నాకు శాంక్షన్ చేశారు. చేసిన దానికి నేను ఎమ్మెల్యే గారికి కృతజ్ఞత చెప్పిన. అది చెప్పడం తప్ప నన్ను పార్టీకి వెళ్ళి సస్పెండ్ చేస్తారా? ఇది ఎంతవరకు కరెక్ట్? కనీసానికి నాకు షోకేజ్ నోట్ ఇవ్వకుండా నన్ను కనీసానికి నా వివరణ, సార్ ఎవరైనా తప్పు చేస్తారు కావచ్చు, కనీసానికి నన్ను ఒక మాట అడగాలి కదా ఏందనేది. నాకు చెప్పకుండా మీరు పార్టీకి ఎట్లా సస్పెండ్ చేసారు? పథకాలన్నిటి అందరు నాయకులు, ఎమ్మెల్యే గారు తీసుకుంటున్నారు, మంత్రులు తీసుకుంటారు, అందరు మాజీ మంత్రులు వీళ్ళందరూ తీసుకుంటున్నారు. మరి వీళ్ళని కూడా పార్టీకి వెళ్ళి సస్పెండ్ చేస్తారా? ఒకసారి మీరు ఆలోచన. ఇట్లా అందరినీ చేసుకుంటూ పోతే మన బీఆర్ఎస్ పార్టీలో ఎవరు ఉంటారు?